దాని మీద కూడా కార్పొరేషన్ లో డిస్కషన్ జరిగింది కమిషనర్ గారితో. డెఫినెట్ గా వాటికి సంబంధించిన తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా టిట్కో ఇల్లులు, మన తెలుగుదేశం ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా కట్టిన టిట్కో ఇళ్లలో కూడా ఇంకా మిగిలిన వర్క్ ఏమైందంటే డ్రైనేజ్ కనెక్షన్స్ ఇవ్వడము, నీళ్ళ కనెక్షన్స్ ఇవ్వడము. దీని మీద కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి దాని మీద కూడా డిస్కషన్ జరిగింది. కొంచెం గవర్నమెంట్ సెటిల్డ్ అయ్యే టైం ఉంది. అది అవ్వంగానే డెఫినెట్ గా నారాయణ గారితో మాట్లాడేసి ఆ యొక్క మిగిలిపోయిన వర్కులు ఫినిష్ చేసి దాని లబ్ధిదారులకి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పంచాలనే ఆతృత మాలో కూడా ఉంది. అన్ని విషయాలు మాకు సహకరిస్తే ఎంత తొందరగా ఉంటే అంత తొందరగా టిట్కో యొక్క వాళ్ళ ఇళ్ళ లబ్ధిదారులకి ఆ ఇల్లులు ఇచ్చి వాళ్ళకి మేము కూడా ఆ యొక్క సంతోషంలో భాగం కావాలని మేము కూడా కోరుకుంటున్నాము. గతంలో రోజు వస్తాను ఇప్పుడు చెత్త పనులు తీసేసిన ఉద్దేశంతో 4 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి రోగాలు ఎక్కువ దీని మీద పరిశుభ్రత అన్న మొన్న కార్పొరేషన్ కమిషనర్ తో డిస్కస్ చేయడం అండి. ఫాగింగ్, డ్రైనేజ్ క్లీనింగ్, చెత్త ఎత్తడం గురించి మా టాప్ ప్రయారిటీ అని చెప్పడం జరిగింది. దాదాపు తెలుగుదేశం ప్రభుత్వము చెత్త ఎత్తడానికి ఉన్న 100 రూపాయల రుసుము తీసేస్తే దాదాపు కార్పొరేషన్ కి 65 లక్షల రూపాయలు ప్రతి ఒక్క నెల భారం పడింది. దాన్ని ఎలా ఓవర్కమ్ అవడం దాని గురించి కూడా డిస్కషన్ జరిగింది. దాని మీద ఒక పాలసీ రాలేదు. యాక్చువల్గా చెత్త మీద డబ్బులు వసూలు చేయొద్దు అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి ఏం డైరెక్షన్స్ రాకపోయినా కానీ పేపర్లో ఇచ్చిన న్యూస్ల వల్ల, మీడియా ప్రతినిధుల యొక్క అత్యుత్సాహం వల్ల ఎక్కడికక్కడ చెత్తకు డబ్బు కలెక్ట్ చేసుకోవడం మానేయడం జరిగింది. ఎలాగో మేము ప్రభుత్వము చెత్తకు డబ్బులు కలెక్ట్ చేయడం చెయ్యము అని చెప్పాం కాబట్టి మేము కూడా దాని మీద స్పందించకుండా చెత్తకు డబ్బు కలెక్ట్ చేయకపోయినా కూడా మేము గమనించాం. ఎందుకంటే మేము మా యొక్క మేనిఫెస్టోలో చెప్పాం కాబట్టి డెఫినెట్గా మీరు చెప్పినట్టు దీని మీద ముందుకు పోవడం జరుగుతుంది. మేము కమిషనర్కి కానీ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఫాగింగు, డ్రైనేజ్ క్లీనింగు, అంతే చెత్త చేయడము ఎక్కడైనా 1-2 చోట్ల 2-3 రోజులు రాలేకపోవడం జరిగిందేమో నాకైతే ఐడియా లేదు. డెఫినెట్గా మళ్ళీ దీని మీద రివ్యూ మీటింగ్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే చెత్త కట్టడం జరుగుతుంది. దాదాపు 5-6 ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఇమ్మీడియట్ గా ఈ నెలలో మనకు వినియోగంలోకి వచ్చేది ఉంది. చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఒక 5-10 రోజులలో ఆ పనులు అయిపోవడం జరుగుతుంది. దగ్గరలో నెక్స్ట్ మంత్ లో దాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆ ఓవర్ హెడ్ ట్యాంక్స్ వచ్చేసేసి ఈ వాటర్ ప్రాబ్లం కి తీసుకొని వస్తే దగ్గరికి సమస్యనంతా పొద్దున పూటే నీళ్లు వచ్చే విధంగా అరేంజ్ చేయడం జరుగుతుంది. దీని మీద రేపు రాబో 2 ఏళ్ల కాలంలో సంపూర్ణమైన ప్రణాళికతో ముందుకు పోతున్నాము. మీరే చూస్తారు రాబో కాలంలో కంప్లీట్ గా ప్రజలకి ఇప్పుడు 3 రోజులు 4 రోజులకు ఒకసారి వాటర్ వస్తూ ఉంది. దానివల్ల ఎక్కువ నీళ్లు పట్టేసుకుంటున్నారు. అంటే రేపు వస్తుందో రాదో అన్న ఆలోచనతో న్యాచురల్ అన్న హ్యూమన్ సైకాలజీ వెరీ న్యాచురల్ డెఫినెట్ గా పట్టుకుంటున్నారు. అందుకని దాని మీద లేసి దినమార్చి దినము నీళ్లు వస్తుంది అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి కలిగించే విధంగా ఈ యొక్క రిసోర్సెస్ అన్ని సెటరైట్ చేసుకొని రేపు ఒక రోజు దాటితే మరుసటి రోజు నీళ్లు వస్తాయనే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. డెఫినెట్ గా వచ్చే 6-7 నెలల కాలంలో ఈ యొక్క సమస్యను అధిగమించడం కూడా జరుగుతుంది. వ్యవహారం కంప్లీట్ గా ఆ వ్యవహారంలో వాళ్ళు కంప్లైంట్ చేసుకున్న ఆ 4 వ్యక్తులకు సంబంధించింది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. కానీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్క సమస్య ప్రతి ఒక్కరు చర్చించుకోవాలనే ఒక కొత్త విధానం వచ్చింది. చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అది ఆ లేడీకి ఆ కేసుతో సంబంధం ఉన్న 4 వ్యక్తులకు సంబంధించింది. కానీ విజయసాయిరెడ్డి గారు కూడా దాన్ని వాళ్ళ ప్రైవేట్ వ్యవహారంగా తీసుకొని ఉండింటే బాగున్ను. కానీ ఆయన కొంచెం ఓవర్ రియాక్ట్ అయిపోయేసి మీడియా ప్రతినిధులను అరిచాడంటే సఫకేట్ అయ్యాడు. ఆయన ఇబ్బంది పడ్డాడు. ఆ ఇబ్బందిని మీ మీద చూపించినాడు. కానీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్క చోట ఎవరో ఎక్కడో ఒక విషయం రాగానే అదంతా రాష్ట్రానికి సంబంధించిన విషయంగా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక మాట కూడా మాట్లాడుతున్నాను. సదరు వ్యక్తి శాంతి గారు నేను ఎస్టీ కాబట్టి మాట్లాడుతున్నారు అని అంటున్నారు. అసలు ఇక్కడ ఎస్టీ ఏమొస్తుంది, బలిజ ఏమొస్తుంది, బీసీ ఏమొస్తుంది, ఓసీ ఎందుకు వస్తుంది? అది మీ సమస్య. మీ మధ్య ఏం జరిగిందో కామెంట్ చేయడానికి నాకే హక్కు లేదు. ఇందులో క్యాస్ట్ ఎందుకు వస్తుంది మీరు నిర్ణయించుకోవాలా. మీ మీద మీరు అపవాదు చేసుకున్న విధంగా మీ మీద వచ్చిన ఆ విషయము మంచిదా చెడ్డదా
ప్రజలు హర్షిస్తారా హర్షించరా అనేది మీరు నిర్ణయం చేసుకోవాలా. అంతా మీరు చేసేసుకున్నారు, ఆ తర్వాత దానికి కులాలకు ఆపాదిస్తున్నారు. ప్రతి ఒక్క చోట కులం ఎందుకు వస్తుంది? మీరు ఫిట్ అండ్ ఫైన్ అని మీ డెసిషన్ తీసుకొని ముందుకు పోయారు. అది మీ పర్సనల్ వ్యవహారం. నేను మీ పర్సనల్ వ్యవహారం మీకు ఆ విధంగా ఏ నిర్ణయం తీసుకోవడానికి మీకు హక్కు ఉంది. కానీ మీరు అన్నీ చేసేసేసి అది మీడియాలోకి రాగానే, పబ్లిక్ అవ్వగానే నేను ఎస్టీని కాబట్టి నన్ను టార్గెట్ చేస్తా ఉంది మీడియా, నేను ఎస్టీని కాబట్టి నన్ను టార్గెట్ చేస్తున్నారు అనేది ఎంతవరకు సబబు నేను అనుకుంటున్నాను. కులాలను ఎంతవరకు మనము ముందుకు తీసుకుపోవాలా? అంటే నువ్వు తప్పు చేసినప్పుడు కులము, నువ్వు ఒప్పు చేసినప్పుడు కులం కాదా? అందరూ ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరు వచ్చేసి ఇప్పుడు ఎట్లా ఉందంటే సమాజము, నన్ను మీ అందరికీ తెలుసు, ఎస్టీ కులాలకు సంబంధించిన వాళ్ళు నన్ను ఎలా తిట్టారు ఎలక్షన్ ముందు. అసలు ఆ ప్రాంతంలో నేను లేను కూడా లేను. ఆ సంఘటన జరిగింది, మాసాపేటలో సంఘటన జరిగిన రోజు నేను లేను. అసలు నేను ఆ రోజు చిలకలబావిలో ఉన్నాను. ఆ సమయంలో ఆ సంబంధించిన కాస్ట్కి సంబంధించిన ఆడోళ్ళు ఏది పడితే నన్ను మాట్లాడారు. అంటే వాళ్ళు నన్ను మాట్లాడచ్చా? మనం ఏదన్నా ప్రతిస్పందిస్తే వెంటనే కులాలని చెప్పేసి ఎస్సీ అట్రాసిటీ కేసులు అవి ఇవి పెడతారు. చట్టం మారాల. రెస్పెక్ట్ మాకు కూడా ఉంటుంది ఓసీలకి. అంటే మాకున్నదా మర్యాద? ఎస్సీలు అని చెప్పేసి ఏది పడితే అది మమ్మల్ని మాట్లాడచ్చా? అంటే నేను ఒక పార్టీలో పోటీ చేస్తున్నాను అనగానే నన్ను ఆ కులకు సంబంధించిన వాళ్ళకు ఒక స్పెషల్ చట్టము, వాళ్ళకు స్పెషల్ ప్రొటెక్షన్ ఉందని చెప్పేసి దాన్ని పరిగణనలోకి తీసుకొని నన్ను మాట్లాడచ్చా? మాకు లేదా రక్షణ? వాళ్ళ ఆడోళ్ళు మాట్లాడచ్చు అలాంటి మాటలు? నన్ను మారాల చట్టము. అయిపోయింది. కొన్ని రోజుల వరకు ఈ చట్టాలన్నీ పెట్టారు కొంచెం ప్రొటెక్ట్ చేయడానికి. డెఫినెట్గా నేను కూడా అగ్రీ చేస్తాను. ఆ యొక్క ముసుగులో వీళ్ళు మా మీద దాడులు చేయడం మొదలుపెట్టారు. ఆ రోజు నేను రియాక్ట్ అయ్యి ఒక మాట మాట్లాడింటే దాన్ని పెద్దది చేసేవాళ్ళు మీడియా వాళ్ళే. ఆ రోజు నేనున్నానా మీ అందరికీ తెలుసు కదా. ఆ రోజు ఆ సంఘటనలో, మాసాపేటలో జరిగిన సంఘటనలో మేము లేము. మా బండిని వాళ్ళు కొట్టారు, మా బండి అద్దాలను వాళ్ళు పగలు కొట్టారు. లేని మనిషిని మీద ఆ 4 రోజులు వైసీపీ నాయకులు వాళ్ళని హైర్ చేసుకొని, మా పార్టీ వాళ్ళు హైర్ చేసుకొని వాళ్ళు నన్ను తిట్టిస్తుంటే ఎట్టబడితే అట్ట. మాకు కూడా ఉంటుంది, మాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, మాకు కూడా మర్యాదలు ఉంటాయి. ఇయ్యకముందే పేపర్లలో వచ్చేసింది, రాగానే ఏ కార్పొరేషన్ వాళ్ళు ఆ కార్పొరేషన్లో వసూలు చేయడం మానేశారు. మీకు అర్థమైందా? సో ఆ 65 lakhs కార్పొరేషన్ మీద పడుతున్న భారానికి ప్రభుత్వము ఒక సొల్యూషన్ ఇవ్వాలి. అంటే అది మనకు రీఎంబర్స్ చేయాలి కదా.